నమస్కారం. జనసేన పార్టీ తెలంగాణలో 2014లో పార్టీ స్థాపించినప్పటి నుండి తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలలో ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణుల వీరమహిళల అందరి ముక్తకట్టడంతో ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు చాలా ఒత్తిడి జరుగుతుంది. అందులో భాగమే ఈసారి విపరీతమైన ఒత్తిడి రావడంతో ఈసారి తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పార్టీ పోటీ చేయాలని పార్టీ శ్రేణులు జిల్లాల వ్యాప్తంగా మొత్తం అందరూ ఒత్తిడి రావడంతో రాష్ట్ర నాయకత్వం తరఫున పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు ఇక్కడున్న పరిస్థితులను వారికి వివరించిన తర్వాత ఈసారి ఈ పోటీకి ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగమే ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా 300 పైచిలకు అభ్యర్థులను ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. అందులో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట్ ఈ మున్సిపాలిటీ నుండి 6వ వార్డు నుండి ఉంగెలి శృతి గారిని, మరియు అదేవిధంగా 7వ వార్డు నుంచి ఎరుకల గోపాల్ని ఈ యొక్క వార్డులో 2 వార్డులు నిలబెట్టడం జరిగింది. ఈ యొక్క సదాశివపేట్ మున్సిపాలిటీ ఓటర్ మహాశయులందరూ కూడా మా ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి, ఇలాంటి సామాన్య వ్యక్తులకు కానీ సామాన్య మహిళలకు చిన్న చదువుకున్న ఎంఏ చదువుకున్న అమ్మాయి ఆమె ఎంతో చదువుకొని ఎంఎస్ చేసి కూడా ఈరోజు గ్రామ స్థాయిలో డెవలప్ చేయాలని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలని ముందుకు వచ్చింది. అదేవిధంగా గోపాల్ కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఉంటూ వారు కూడా ఈ యొక్క అవకాశం రావడంతో వారు బీఫామ్ వీళ్ళిద్దరు కూడా బీఫామ్ పార్టీ అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మీ ముందుకు వచ్చిన వీరిద్దరు కూడా ఈ యొక్క సదాశివ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా డబ్బులు ఏ పార్టీలో ఉన్నటువంటి అధికారం ఉన్న పార్టీ డబ్బులు 1000 రూపాయలు పంచినప్పటికీ కూడా మీ అమూలమైన ఓటు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళిద్దరికి కూడా ఈ 6వ వార్డు నుంచి ఒకరికి తర్వాత 7వ వార్డు వీళ్ళిద్దరు అభ్యర్థులకి మీ అమూలమైన ఓటు గ్లాస్ గుర్తుకు మీ అమూలమైన ఓటు వేసి మీ 1వ నంబర్ ఇద్దరిది కూడా 1వ నంబర్ 6వ వార్డు కానీ 7వ వార్డు 2 కలిపి 2 1వ స్థానంలో ఉన్నాయి. మీ గ్లాస్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి వీళ్ళిద్దరిని కూడా అత్యధిక మేరతో గెలిపించాలని ఈ యొక్క సదాశివపేట్ మున్సిపల్ ప్రజలందరినీ కూడా కోరుతున్నాం.